ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరు తెచ్చుకుంది మేడారం జాతర. వనదేవతలైన సమ్మక్క సార్లమ్మలను లక్షలాది మంది భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఈ జాతరకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు. మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ఈ నెల 21 నుండి 24 వరకు జరగనుంది. అయితే ఈ జన జాతరకు 1 కోటి మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 4 రోజులు జరిగే ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో గిరిజన జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో చాలా మంది భక్తులు ఇప్పటికే ముందస్తు మొక్కులు సమర్పిస్తున్నారు. మరికొంతమంది జాతర సమయంలోనే మొక్కులు చెల్లించుకునేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే జాతర సమయంలో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోతాయి. కొన్ని అనివార్య కారణాలతో మేడారం దాకా వెళ్లి వనదేవతల్ని దర్శించుకోలేని భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మహా కుంభమేళా మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర. ములుగు జిల్లా మేడారంలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సార్లమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి నొందింది. జాతర సందర్భంగా గిరిజన దేవతలైన మేడారం సమ్మక్క సార్లమ్మలకు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్లైన్లో ప్రారంభించారు. మేడారం వెళ్లలేని భక్తులు ఉన్న చోటు నుంచే మొక్కులు చెల్లించుకునేలా ప్లాన్ చేసి ఆన్లైన్లో గద్దెల దగ్గరకు ఎత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయం తీసుకొచ్చారు. ఆన్లైన్లో పేమెంట్ చేస్తే సమ్మక్క సార్లమ్మ గద్దెల దగ్గరకు ఎత్తు బంగారాన్ని సమర్పించవచ్చు. కిలో ఎత్తు బంగారానికి 60 రూపాయల చొప్పున చెల్లిస్తే ప్రభుత్వమే సంబంధిత వ్యక్తుల పేరున బెల్లాన్ని సమ్మక్క గద్దెలకు చేరుస్తుంది. ఎత్తు బంగారానికి అయ్యే ఛార్జీలతో పాటు పోస్టల్ ఛార్జీలు కూడా చెల్లిస్తే కొంత బెల్లాన్ని ప్రసాదం రూపంలో ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల మేడారం జాతరకు హాజరు కాలేని భక్తులు దేవతలకు బంగారం నైవేద్యంగా సమర్పించేందుకు వీలు కలుగుతుంది. మేడారం జాతరకు బంగారం సమర్పించేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ సేవల్ని దేవాదాయ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ సేవ పోస్ట్ ఆఫీసులతో పాటు టీఆఫ్ ఫోలియో యాప్ ద్వారా కూడా సేవలు పొందే ఏర్పాటు చేశారు. అనంతరం తన మనవడు రియాన్ష్ పేరిట నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మనవరాలి బరువుకు సమానమైన బంగారాన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.